మహాశివరాత్రిని పురస్కరించుకుని బుధవారం ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలంలో గురుజాల గ్రామంలో శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం శివనమస్మరణతో మార్మోగింది. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి శివాలయంలోని శివలింగానికి అభిషేకాలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బివి మాట్లాడుతూ కోరికలు తీర్చే రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆలయంలో మరిన్ని సదుపాయాలు కల్పించాల్సి ఉందని, వాటికి సంబంధించిన అభివృద్ధి పనులు జరిగేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ఈ మేరకు ఆలయంలో భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొని వడ్డించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉపేంద్రబాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యంగా రాష్ట్ర ప్రజల మీద, ఎమ్మిగనూరు నియోజక ప్రజలందరి మీద ఆశీర్వదించి ఈ సంవత్సరం ఎప్పటిలాగే ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క కుటుంబంలో సుఖ సంతోషాలతో పాటు రైతులకు సకాలంలో వర్షాలు కురిచి ప్రతి ఒక్కరు కూడా అష్టైశ్వర్యాలతో ఉండే విధంగా ఆశీర్వదించాలని చెప్పి ఈ మహాశివరాత్రి సందర్భంగా రామలింగేశ్వర స్వామి గారిని కోరడం అయింది. ఈరోజు ముఖ్యంగా అత్యధికంగా భక్తాదులు వచ్చేటువంటి ఈ ప్రాంతంలో రానున్న రోజుల్లో కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి రామలింగేశ్వర స్వామి గుడి యొక్క అభివృద్ధిని ఒక టాస్క్ గా తీసుకుని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా చెప్పడం జరిగింది. దీనికి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి వర్యులు ఉన్నప్పుడు కేటాయించినటువంటి నిధులు, అదే కాకుండా ఇంకా కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. దీని మీద కూడా నిన్ననే దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రమణారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. మంత్రి గారితో కూడా వారు కూడా వివరాలు తీసుకుని వచ్చి తద్వారా ఈ రోజు ఏదైతే ప్రభుత్వం ద్వారా చేయాల్సిన పనులు కానీ, అదే రకంగా రామలింగేశ్వర స్వామి యొక్క గుడి వైభవాన్ని చాటే విధంగా అభివృద్ధిని కూడా చేయబోతున్నామని తెలియజేస్తున్నాం.